సీఐలపైన టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తిరుపతి రూరల్ సీఐకి ఫిర్యాదు చేశారు. ఇటీవల తుమ్మలగుంటలో పేదల భూములు తొలగిస్తుండగా తన సతీమణి పులివర్తి సుధారెడ్డి అడ్డుకున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. విధులకు వచ్చిన తిరుపతి రేణుగుంట సీఐలు ఆమెపైన దాడి చేసినట్లుగా ఆయన తెలిపారు. సీఐల దాడిలో సుధారెడ్డి కాలికి తీవ్ర గాయమైనట్లుగా చెప్పారు. తిరుపతి రూరల్తో పాటు మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసినట్లుగా ఆయన తెలిపారు. ఇద్దరు సీఐలపైన తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వారం ముందు తుమ్మలగుంట మఠం ల్యాండ్లో ఎంక్రోచ్మెంట్ అని చెప్పి మఠం అధికారులు, గవర్నమెంట్ రెవెన్యూ అధికారులు కలిసి పోలీస్ అధికారులు తీసుకుని వచ్చి దౌర్జన్యం కొట్టడం జరిగింది. ఆ రోజు పోలీస్ అధికారులు నన్ను హౌస్ అరెస్ట్ చేసినప్పుడు మహిళా కానిస్టేబుల్ లేకపోతే ఆమె నిలవరించినప్పుడు నా కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ టచ్ చేయకూడదని చెప్పి ఆమె తుమ్మలగుంటకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన అంతా కూడా నిన్న మా సతీమణి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని తర్వాత ఆమె కాల్ ఫ్యాక్స్ అయి కూడా రెస్ట్లో ఉంది. దానిపైన అక్కడ ప్రవర్తించినటువంటి ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఈస్ట్ ఇన్స్పెక్టర్ గారు కానీ, రేణుగుంట అర్బన్ ఇన్స్పెక్టర్ గారు కానీ జరిగిన సంఘటన సాక్ష్యాలతో కలిసి ఈరోజు ఎంఆర్పల్లి స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పోలీస్ అధికారులు కూడా కోర్టుకి పంపించి నేను దానిపైన కూడా ఎఫ్ఐఆర్ కడతామని కూడా చెప్పారు. ఈ ద్వారా పోలీస్ అధికారులు గుర్తించడము, మేము ఎక్కడ కానీ ఏ పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వ ఏ వ్యవస్థ కానీ మేము వచ్చి వ్యతిరేకం కాదు. మాకు మీరందరూ అన్నదమ్ముల్లాగానే వ్యవస్థలో కొందరు అధికారులు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రోత్సాహంతో ఈ విధంగా ప్రవర్తించారు. ఒక మహిళని చూడకుండా ప్రవర్తించి చాలా బాధితున్నాం. ఈరోజు మీ ద్వారా తెలియజేసుకుంటున్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, మహిళలకి నీ పైన అక్కా చెల్లెలకి నా ప్రేమ ఉందంటావు. ఏ విధంగా ప్రేమ ఉంది? ఇదే నీ ఉదాహరణ. నీ యొక్క ప్రభుత్వ పరంగా నువ్వు చేస్తున్న అరాచకాలు కానీ, నీవు పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యే కానీ ప్రభుత్వంలో నీకు